కొంచెంలో మిస్ అండి. లేకపోతే ఈ వాటర్‌లో కరెంట్ అనేది పాస్ అయ్యి ఉండేది. మొన్న మనకి భారీగా వర్షాలనేవి పడ్డాయి కదండీ! ఆ మూమెంట్‌లో మాకు ఈ వాల్ మీద కంటిన్యూయస్‌గా ఇట్లా వాటర్ అనేది కారినాయి అనమాట లైట్‌ల నుంచి. నేనైతే ఫస్ట్ అంత అబ్జర్వ్ చేయలేదు. ఏదన్నా పిల్లి పనేమో అనుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను పైకెళ్ళి చూసాను. అసలు వాటర్ లీకేజ్ ఎక్కడుంది ఏంటి అని. తర్వాత ఇక్కడ పైప్ అనేది ఉందండి. దీనికి 2 వైర్స్ ఉన్నాయి. ఇది మేము అలారం కోసం పెట్టుకున్నాం అనమాట వాటర్ ట్యాంకీకి. ఆ చిన్న పైప్‌లో నుంచి వాటర్ అనేది వస్తున్నాయి అనమాట. అంటే పెద్దగా వర్షం పడినప్పుడు చిన్న చిన్న డ్రాప్స్ అనేవి దాంట్లోకి వెళ్ళి కింద మనకి ఇంట్లో దాకా వచ్చేస్తున్నాయి. సో నేను తర్వాత దీన్ని ఇలా కవర్‌తో వ్రాప్ చేసేసానండి. వెంటనే నేను ఆ వాటర్‌లో సప్లై ఉందో లేదో కూడా చూసానండి. కరెంట్ అయితే ఫ్లో అవ్వలేదు. ఎందుకంటే పైప్ కింద నుంచి వస్తున్నాయి కాబట్టి వాటర్. అండ్ ఇట్లాంటి కనెక్షనే మేము టీవీ యూనిట్ కోసం కూడా పెట్టుకున్నాం అనమాట. వైర్స్ అనేవి పైకి. సో అది కూడా చెక్ చేశాను ఎలా ఉంది ఏంటి అనేది. సో అది కూడా బానే ఉందండి. దాంట్లో అయితే వాటర్ ఏం రావట్లేదు ఇట్లా కవర్ చేయడం వల్ల. సో మీ ఇంట్లో ఇలాంటి ఏమైనా ఉంటే జాగ్రత్త క్లోజ్ చేసేయండి. లేకపోతే సప్లై అనేది పాస్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.